పాడైపోయి బయటికి వెళ్ళి నారతోళ్ళు బతుకొస్తారు. బతుకొచ్చిన వాళ్ళు మరి మంచిగా బతకాలి కదా, బట్టెబాజు పాడకాలు అయిపోయారు అనుకో. రాజు ఈ ముచ్చట చెప్పాలంటేనే ఆగమున్నది. అరే పొద్దుముక్తే సాలిగా మొత్తం ఫుల్గా తాగుడు, గంజాయి, అదేందో డ్రగ్స్, అడ్డగోలిగా ఆళ్ళాళ్ళే నెత్తులు వల్ల కొట్టుకున్నాడు. ఒకడైతే కోమలకే పోయినట్టు ఆళ్ళాళ్ళే కొట్టుకొని. అరే ఇట్లా కొట్టుకుంటారు ఏందా పొద్దుకంగా అయ్యమ్మ, ఇదేం లోళ్ళు అని చుట్టుపక్కల కాలనోళ్ళు పోతారు కదా, ఇక వాళ్ళ మీద పడి వాళ్ళని కొడుతురట. ఆరైతే అక్కడ ఆడకట్టోళ్ళు బయటకు వెళ్ళాలంటే అక్కడ లోకల్ వాళ్ళు భయపడుతురట మనోళ్ళు. ఎందుకంటే ఈ బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు బతుకొచ్చిన వాళ్ళు మంచిగా ఉండాలా. ఆయన పొట్టు గంజాయి తిని ఏమో డ్రగ్స్లు సూదులు గుచ్చుకొని ఎవరికి వాడు పట్టకుండా ఎందుకు కొట్టుకుంటారో తెలియకుండా నెత్తులని వలగొట్టుకొని పొట్టు తిట్టుకొని మళ్ళీ తెల్లారు ఏమేరు కానీ పిల్లగాలు లేక ఏమని దందాకు వాడిపోతుండట. మన నెత్తి వాళ్ళకి దవాఖానలో పడ్డాడట. ఇక మధ్యలో పోతే వీళ్ళ ఈపులు వలుగుతున్నాయట. ఎట చేయాలి సార్, మేము ఏం చేయాలి, మా పొరగాలు బయటకు వెళ్ళాలన్నా మేము బయటకు వెళ్ళాలన్నా కనీసం 5-6 గంటలకు దుకాణానికి పోవాలంటే కూడా భయం అవుతుంది. పిచ్చి కుక్కలు అయినట్టే అయ్యారు. వాళ్ళ డ్రగ్స్ ఏందో వాళ్ళేందో అర్థమవుతలేదని ఆ కాలనీలు చెప్తున్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ కాడ అవుతున్నది. ఎక్కడి బాధ ఏం కథ, ఎక్కడికి వెళ్ళో బతుకొచ్చిన వాళ్ళు బతుకొచ్చినట్టు ఉండాలి. కానీ ఇట్లా భయం లేకుండా ఆగమాగం చేసి చుట్టుపక్కలను భయం పెడితే ఎట్టనులా అని బట్టవాసి చేతులకు నా బొందలు పెడితే ఏమి కథరా నాయన ఈ కథ. మీరు పిచ్చి కుక్కలు అయితే ఆ జనాలు బయటకు వెళ్తే భయపడుతుండే, మిమ్మల్ని చూసి కుక్కలు కూడా భయపడుతుండే. అగో గంతగానం ఉన్నారట. ఏం కొట్లాటలో ఏం కథ చూడురి. వామ్మో వామ్మో, పల్లె నుంచి పట్నం దాకా, పట్నం నుంచి పాన్ పరాక్ డబ్బాల దాకా ఎక్కడ చూసినా గంజాయి దంద మాత్రం ఆపుతలేరు. ఏడికాడ గంజాయి గుమ్ముకుంటా దంద సాపిగా సాగుతున్నదని ఇంకిన్ని అడ్డదారులు లెంకుతుండ్రు. కానీ ఇక్కడ చూడుండ్రి, హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కాడైతే నెరి అధ్వానముల్లా అక్కడ పబ్లికు ఇక నిద్రను పోగొట్టుకుంటుండ్రు. ఇక పాడాలను అరిచేతులు పెట్టుకునే బతుకుతాండ్రు. గంతన్నెలమున్నది. మత్తుకూరల కమలాపూర్ మండలం మొత్తం మెదులుకుంటున్నది. వలస కూలుల వికృత చేష్టలతోటి భయం గుప్పిట్ల బతుకుతాండ్రు. అక్కడ పబ్లికు మందు గంజాయి మత్తులా ఇష్టం వచ్చినట్టు తుక్కు తిట్టుడు, అట్లా కాదంటే కొట్టుడు. ఏం తక్క నెత్తులు వలగొట్టుకునే కాడికే పోతుంది. బతుకు తెరువు కోసమని వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన వలస కూలీల ప్రవర్తన ఇక గంజాయి గుంజుడు, ఇక పుల్లుగా దాగుడు, ఇక ఇట్లా ఏసుడుతోటి రాత్రికి బయటకు రావాలంటేనే అక్కడ గూడోళ్ళు వణికిపోయే పరిస్థితి వచ్చి పడ్డది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన ఇక బతుకు తెరువు కోసం గిట్లా వచ్చినోళ్ళు పుల్లుగా మంద తాగుకుంటా గంజాయికి బానిసై పిచ్చిలేసినట్టు ప్రవర్తిస్తాండ్రు. ఇక చూడుండ్రి పోతి ఆప. హబ్బర బిడ్డో, గింతగానం అన్నాలని చేస్తుండ్రులా. చిన్న వెటికే జవడాలు పెట్టుకునుడట, కట్టెల బట్టి కొట్టుకునుడట. ఇష్టం చేతికే దొరికితే గది తలకాయలు వలగొట్టుడే లెక్క అన్నట్టు గంజాయి మత్తుల ఇక గుణం మరిచిపోయి ఆగమాగం చేస్తుండ్రు. వలస కూలీలతోటి అక్కడ యువత సుత అడ్డదారులు దొక్కుతున్నారని, గంజాయి సరఫరా పుల్లుగా అవుతున్నదనే ఆరోపణలు పుల్లు వినబడతా అన్నాయి. మరి ఇప్పటికన్నా జర నజరెత్తే మంచిగుంటది, ఇక మా పిల్లగాండ్ల భవిష్యత్తు మంచిగుంటది అని చెప్పి తల్లిదండ్రులు పుల్లుగా బాధపడకత్తాండ్రు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కొంతమంది వలస కూలీలు రాత్రి 6 గంటలు అయిందంటే మద్యం గంజాయి సేవించి గొడవలు చేస్తున్నారు. రాత్రి సమయంలో బయటికి రావాలంటే భయపడుతున్నాము. మా పిల్లలు దీనివల్ల చెడు ప్రభావం పడుతుంది. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కూలికి పోయొచ్చి సాయంత్రం 6 దాటితే గంజాయి మద్యం సేవించి వాళ్ళు విచక్షణ కోల్పోయి ఒకరినొకరు కొట్టుకోవడం, వాళ్ళను ఎవరైనా స్థానికులు ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కర్రలతో దాడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కమలాపూర్ సబ్ స్టేషన్ ఏరియా ప్రాంతంలో ప్రజలు అనుక్షణం భయభ్రాంతులకు గురవుతున్నారు. దీని మీద మీరు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో ఏడవైనా ఇదివరకు తెంపు లేకుండా ఆకలి అవుతుందని